Hi, this is Dr. VBK Satish from Visakhapatnam, homeopathy physician practicing since 25 years in Visakhapatnam. సో చాలా మంది చాలా వీడియోస్ చేశాము ఇంతకు ముందు. ఇందులో ఏంటంటే ప్రస్తుతం ఒక న్యూరలాజికల్ కండిషన్ గురించి మనం మాట్లాడుకుందాం. న్యూరలాజికల్ డిసీజ్ ఏంటంటే ఫిట్స్, దాన్ని మెడికల్ గా ఎపిలెప్సీ ఆర్ షీజర్స్ అని కూడా అంటారు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు చాలా కారణాల వల్ల వస్తుంది ఫిట్స్ అన్నది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఎక్కువగా మనం ఏంటంటే జ్వరం కేసెస్ లో చూస్తాం. జ్వరం వచ్చినప్పుడు 103, 104 జ్వరం వచ్చిన తర్వాత తెలియకుండానే వాళ్ళంతటి వాళ్ళే ఫిట్స్ లాగా కాళ్ళు చేతులు కొట్టేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో దాన్ని మనం ఫిబ్రైల్ సీజర్స్ అంటాం. అంటే వాళ్ళకి ఒక్క జ్వరం వచ్చినప్పుడు మాత్రమే ఆ ఫిట్స్ కండిషన్ అన్నది వస్తుంది. సో ఇలాగ పెద్దవాళ్ళల్లో చాలా కారణాలు, అంటే బ్రెయిన్ లో డిజార్డర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్స్ కానీ, సెరిబ్రల్ పాలసీ అనే ఒక డిసీజ్ ఉంటుంది. అటువంటి కండిషన్స్ లో ఒక అబ్నార్మల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ అన్నది వాళ్ళ బ్రెయిన్ లో జరుగుతుంది. అబ్నార్మల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ జరగడం వల్ల ఇటువంటి ఫిట్స్ కండిషన్ అనేది వస్తుంది. ఈ కాళ్ళు చేతులు కొట్టుకోవడం, నోట్లోంచి నిరగ రావటం, అన్కాన్షియస్ అయిపోవటం, ఇటువంటివే కాకుండా కన్వల్షన్స్, అంటే ఈ ఫిట్స్ అనేవి ఇంకా రకరకాలుగా ఉంటుంటాయి. దీనికి ఏంటంటే కొంతమంది స్ట్రెస్ పడడం వల్ల కూడా, కొన్ని రకాల హార్మోన్స్ వల్ల కూడా, కొన్ని సార్లు మనకి ఏంటంటే తెలియదు ఎందువల్ల కారణం. బ్రెయిన్ ట్యూమర్స్ ఉండవు, ఇన్ఫెక్షన్స్ ఉండవు, ఏముండవు. దీన్ని ఏంటంటే మనం ఈఈజీ అనే ఒక పరికరం ద్వారా మనం డిటెక్ట్ చేయొచ్చు. ఎటువంటి స్టేజ్ ఉంది, ఎలాంటి స్టేజ్ ఉన్నది అన్నది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో కొన్ని రకాల ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్సెస్, బాడీలో ఎలక్ట్రోలైట్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఈ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఏమైనా ఫెయిల్యూర్స్, ఇటువంటి కేసెస్ లో కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ కారణమైనా సరే మనం ఫిట్స్ ని హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా దాన్ని బాగా క్యూర్ చేయొచ్చు. దీర్ఘకాలికటువంటి ఫిట్స్ కేసెస్ అయితే మనం దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు. అయితే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఒక్కసారే ఈ ఎపిలెప్సీ ఫిట్స్ అన్నది అప్పుడు దాకా వాడుతున్న మందులు ఏమి సడన్ గా ఆపేయకూడదు. సో మీరు ఒక కరెక్ట్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ మందులు ఎలా వాడాలి, ఎలా విత్డ్రా చేయాలి, నెమ్మదిగా ఎలా ట్యాపర్ చేయాలి, హోమియోపతి మందులు ఎలా వాడాలి అన్నది చెప్తారు. ఇప్పుడు మేము చెప్పినటువంటి ఏ కండిషన్స్ లో అయినా సరే ఫిట్స్ కి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి, మంచి హోమియోపతి ఫిజిషియన్ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ ఫిట్స్ కండిషన్ ని క్యూర్ చేసుకునే అవకాశం మన హోమియోపతిలో ఉంటుంది.